సడన్గా వాన పడ్డదండి. నేను అటు పక్కే నడుస్తున్నాను సేవ కోసం. అంటే అందరూ కొళ్ళని దగ్గుతున్నారు, జనాలు తడిశారు, వీళ్ళు పేషెంట్స్. నాకు చాలా బాధేసింది. చాలా బాధేసి మొత్తం మీద అంతా చూసి, ఇంత చేసే స్వామి ఇదెందుకు ఆలోచించలేదు అని అప్పుడు రాశాయి. స్వామి, పిల్లలు వానలో తడిసి నడిచి వస్తారు మీ దర్శనానికి, మీ పాదాల దగ్గర సేవను పొందాలని వచ్చేవాళ్ళు ఎండకెండుతున్నారు, వానకి తడుస్తున్నారు. నాకు పర్మిషన్ ఇస్తే ఒక కారిడార్ కట్టిస్తాను, క్లోజ్ సర్క్యూట్ టీవీ పెట్టిస్తాను, దానిలోనేమో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ గర్భ సంస్కారం, పిల్లల బేదులు అవి రాకుండా ప్రైమరీ కేర్ ఎలా చూసుకోవాలో లెక్చర్స్ పెట్టిస్తాను. ఆ మగవాళ్ళకి అంతే, ఆడవాళ్ళకి అంతే. కొట్టుకోవటం వలన పిల్లలు చెడిపోతారు, అందరూ చెడిపోతారని చెప్తాను. ట్రామా వైలెన్స్ అన్నది పెరిగిపోయింది. ఇట్లా రాస్తే వచ్చారు, నా దగ్గరికి వచ్చి తీసుకున్నారు. లెటర్ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి నేను కట్టిస్తానని రాశాను. నేనని రాశాను కదా రాజకీయ భక్తి. ఇక్కడ తీసుకొని వెళ్ళి ఆ వరండాలోకి వెళ్తే రా అన్నారు. నా వంక చూసే అన్నారు. అక్కడ దాకా వెళ్ళాను. వెళ్ళి అందరితో పాటు అక్కడే కూర్చున్నాను. నువ్వు కాదు పో అన్నారు. అందరూ నన్ను ఇదంటే అవమానంగా చూశారు. ఓహో నువ్వు కాదు పో అని అంటున్నారా స్వామి అని. నెక్స్ట్ ఇయర్ కల్లానండి ఈఎన్టీవీ ఐవి 2 గదులు ఉండేవి. ఒక గది కంప్లీట్గా ఆడవాళ్ళకి, ఒక గది కంప్లీట్గా మగవాళ్ళకి, క్లోజ్ సర్క్యూట్ టీవీ ప్రైమరీ టీచింగ్ అని పెట్టించేసారు. ఆ తర్వాత అదే టైం అప్పుడు ఒక ముసలాయన ఉచ్చకార్చుకుంటూ అతను షిర్ది బాబా గుర్తొచ్చాడండి. అతను చూస్తుంటే అమ్మాయి ఇలా చుక్క కారిపోతుంది, చాలా పండు ముసలి, ప్రాస్ట్రేట్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. తాత నువ్వు సర్జన్ దగ్గర చూపించుకోవాలి, అనంతపూర్కి వెళ్ళి తాత, ఇక్కడ ఎవరు లేరని. మనం ఏంటి ప్రతి వాళ్ళ భగవంతుడిని చూడాలి కదా, ఇటువంటి వాళ్ళలో కూడా భగవంతుడిని చూడాలి. కుర్చీలో కూర్చోబెట్టి అతనికి బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటుందని టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి దానికి కావాల్సిన మందులు 10 రోజులకి ఇచ్చి నువ్వు అనంతపూర్ వెళ్ళు తాత అన్నాను. కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. నా వంక చూసి వెళ్ళాడు. ఆ మంత్ సనాతన సారథిలో వచ్చింది, ఐ కెన్ కమ్ టు యూ యాజ్ అ మ్యాడ్ మ్యాన్, యాజ్ అ డెక్రిపెంట్ స్మెల్లింగ్, ఐ కెన్ కమ్ లైక్ అ బెగ్గర్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇతను బెగ్గర్ డెక్రిపెంట్ లాగా వచ్చాడు అని అంటే స్వామి నిజంగా వచ్చిన షిర్ది బాబు స్వామి. అలాగే ఒక ఫోటోగ్రాఫర్ లాగా వచ్చాడు నా దగ్గరికి బెంగళూరులో. మీరు మహాభక్తులు, మీకు విభూతి ఇవ్వమంటున్నారు స్వామి, ఈ పిక్చర్ ఇవ్వమంటున్నారు అని చెప్పిపోయాడు. అంతే, మళ్ళీ కనిపించలే. మా ఆడపడుచు నాకేవి జరగాలి నీకు ఎట్లా జరుగుతుందో మేము అంతా వెతికాం, మళ్ళీ కనిపించలే అతను.